కామన్స్ గా ఆలోచించి పొద్దు నుంచి ఒకసారి టీవీలు చూస్తే అర్థమైంది కదా తెలుగుదేశం అను బీజేపీ ప్రతినిధులకి. నారా లోకేష్ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు, మేము స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాము, అసలు మీరెవరు అడగటానికి, ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చచ్చిపోయారని అడిగాడు. ఎంత తప్పుడు మాట. కార్మికులకు తరపున కార్మిక సంఘాలు అక్కడ అడుగుతారు, మీరు ఆల్రెడీ విశాఖపట్నంకి నాకంటే ఎక్కువ. నాగార్జున గారు ఎవ్వరూ దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు, మీకు అవకాశం నేను ఇస్తాను. క్రాస్ టాక్ అస్సలు చేయొద్దు, క్రాస్ టాక్ చేస్తే ఎవరినైనా మూట్లో వీడేస్తాను. అక్కడ అది కూడా మాట్లాడతా, అది ఎంత కషాయుడెవడో గొర్రెలెవడో ఎంత కొవ్వెక్కి ఎవడెవడో మాట్లాడుతున్నాడు, దాని మీద కూడా మాట్లాడతా. ముందు ఇక్కడ సబ్జెక్ట్ వర్మ గారు పెట్టిన డిబేట్ ఏంటి, ఇప్పుడు 99 టీవీలో అసలు ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ కారణం ఏంటి, అక్కడికి వెళ్ళి నాయకులు ఏం మాట్లాడారు, దీని మీద కదా మనం మాట్లాడాల్సింది. దీని మీద మీరు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడితే రాజకీయాలు ఎవరు సార్ మాట్లాడింది పొద్దున్న నుంచి? అక్కడికి వెళ్ళి లోకేష్ వీళ్ళకి అలవాటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఏం జగన్నాథ రథచక్రాల్లో చనిపోలేదా, ఏం రైలు ప్రమాదాల్లో చనిపోవట్లేదా అని చెప్పి ఇట్లానే ఉన్మాదంగా మాట్లాడారు. ఈ రోజు నారా లోకేష్ వెళ్ళి ఏం మాట్లాడతాడు, 8 మందే కదా చనిపోయింది, తక్కువ మందే కదా, ఎక్కువ మంది లేరు అక్కడ, 8 మందే చనిపోయారు, రెండోది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారని అడుగుతున్నాడు. అంటే ఎంత అధికారం మదవెక్కి మాట్లాడటం కాకుండా ఏంటిది? రెండోది అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? మనకు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు, నేను ఇప్పుడు మా సాక్షి పేపర్లో రాశారంటారు, అందుకని నేనేమంటున్నా అంటే తెలుగుదేశం పత్రికలో రాసిందే తీసుకుందాం వర్మ గారు. ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీకి కరపత్రికలు, చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా దేనికైనా దిగదారే పత్రికలు కదా, వాళ్ళు రాసిన దాంట్లో తీసుకున్నాం. నిర్వహణలో నిర్లక్ష్యమే శాపమైంది, ఇది ఈనాడు ఈ రోజు రాసినటువంటిది. ఏమని రాశారు వాళ్ళు, కేంద్ర సాయం కింద 11,400 కోట్లు అందించినా అందులో నిర్వహణకు విడిభాగాల కొనుగోలుకు నిధులు కేటాయించలేదని ఆరోపణ. 30 ఏళ్లుగా అవే బ్యాటరీలు వాడుతుంటాం గమనార్హం. అదే విధంగా 15,000 మంది ఎంప్లాయీలు అంతకుముందు ఒప్పంద కార్మికులు ఉంటే ప్రస్తుతం 7,500 మందే ఉన్నారు. కొన్ని నెలల క్రితం నిష్ణాతులైన, మళ్ళీ ఏంటంటే సార్, నిష్ణాతులైన అంటే బాగా అనుభవం కలిగిన 6,000 మంది కార్మికులు తొలగించారు. సో మొన్న 2,000 మంది విఆర్ఎస్ పేరుతో తొలగించారు. 20 మంది ఉండే చోట కాస్టింగ్ మిషన్ వద్ద గతంలో 20 మంది నిపుణులు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఆ సంఖ్య 12 నుంచి 13కి తగ్గిపోయింది. ఇది ఈనాడు రాసింది. ఆంధ్రజ్యోతి కొంత నిర్వహణ బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు, అనుభవం లేని సిబ్బందితో ప్రమాదాలు జరిగింది. అంటే దీనికి కారణం ఎవరు? స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది క్లియర్ గా అర్థం కావట్లేదా? 34 విభాగాలని పార్టులుగా ప్రైవేటీకరణకు ఆల్రెడీ చేసేశారు, ఎప్పుడో నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇది ఒక పాయింట్.